కులాలకు రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ ఎజెండా. సో మీరు చూసుకున్నట్లయితే అన్ని కులాలకు భాజపా తామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించడమే కాంగ్రెస్ పార్టీ అంటే జనాభా తామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించడమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ మీటింగ్లో అయితే మాట్లాడారన్నమాట. దేశంలో బీసీలు 50% పైగా ఉన్నారని, జనగణన చేసే వారికి రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ దేశ రాజకీయాలను సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభావితం చేసే అంశంపై విస్పష్టంగా మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అక్రమంగానో దౌర్జన్యంగానో 400 సీట్లు సాధించి రాజ్యాంగం ప్రాథమిక సూత్రాలపైన దాడి చేయాలని మోడీ, అమిత్ షా అయితే కంకణం కట్టుకున్నారని చెప్పేసి అన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు అయితే తీసుకురావాలని, 50% పైగా ఉన్న బీసీలకు 50% రిజర్వేషన్లు అయితే ఉండాలని చెప్పేసి వీరైతే తెలియజేస్తూ ఉన్నారన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యంగా రిజర్వేషన్లు అనేది జనాభా ప్రాతిపదికన అయితే జరుగుతుందని చెప్పేసి ఈయనైతే తెలియజేస్తున్నారు. సో ఇది మనకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనాభా ఉన్న ప్రాతిపదిక రిజర్వేషన్ అయితే ఎవరికి కూడా ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట. సో అందువల్ల ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని